ఇంటి అడ్రస్ ఇస్తారా? సారీ మేడం, హాస్పిటల్ రూల్స్ ఒప్పుకోవు. తండ్రి కూడా దూరమయ్యాడు. అలా వదిలేస్తే ఆడపిల్ల ఒంటరిగా ఎక్కడనుంటుంది? దయచేసి చెప్పమ్మా. అడ్రస్ ఇవ్వలేను కానీ మొబైల్ నెంబర్ ఇస్తాను మేడం. థ్యాంక్స్ అమ్మా. హలో కళ్యాణి, ఎక్కడున్నావు? రోడ్డు మీద. నేను నీకోసం వెతుకుతున్నానమ్మా. ఎక్కడున్నావో కరెక్ట్గా చెప్పు. రాంగ్ నెంబర్. నా కోసం వెతుకుతుందా? నేను నీకు దొరకను. అసలు నీ మోహమే చూడ్ను. I hate you. I hate you. The Airtel number you're trying to reach is currently switched off. To leave a voice message. రాంగ్ నంబర్ అని చెప్పి పెట్టేసింది. ఆ తర్వాత నుండి స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇప్పుడు ఎక్కడుందని తెలుసుకోను. నా పేరే నచ్చని పిల్లకి నేనెలా నచ్చుతాను? అలాగని ఆయనకిచ్చిన మాటని పక్కన పెట్టే నేను భరిస్తాను. 6 నెలలే కదా. ఏమైంది? క్లచ్ వేర్ తెగిపోయిందమ్మా. అమ్మాయి అంటే అమ్మా, అమ్మాయి అను లేదంటే కళ్యాణి అను. నా మొహం ఏం చూస్తావయ్యా? అయ్యా అనకు, ఆలి అను. అబ్బో చాలా ఉందే. ఎంతసేపు ఆలి? అయిపోతుంది కళ్యాణి. ఆటో ఆపు. కళ్యాణి, ఇదిగో తీసుకో. కూర్చో కళ్యాణి, అయిపోతుంది. ఆవిడికి దొరికితే నా పని అయిపోతుంది. తీసుకో. కళ్యాణి ఆగు. కళ్యాణి,
బాబు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలని ఆటో ఎక్కింది? చెప్పలేదమ్మా. ఫోన్ నేను ఎక్కింది, ఇప్పుడు 100 చేతిలో పెట్టింది. కొంచెం తిక్క అనుకుంటా. కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి! 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 కార్ ఎందుకు ఆపానో తెలుసా? కెన్ యూ గెస్? నో, బట్ ఏదో తీసుకొచ్చారనిపిస్తుంది. ఎస్, నా స్వీట్ హార్ట్ సంపద నన్ను తండ్రిని చేస్తుందన్న సంతోషంతో గాజులు తెచ్చాను. బాగున్నాయి. ఏ వెయిట్ 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 వెయిట్, నేనే తొడుగుతాను. Hey! వావ్, బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి. మీ ఆవిడకి మీరు వేరేవి కొనివ్వండి. థ్యాంక్ యూ. Hey! ఏయ్, ఏ అమ్మాయి ఆగు, స్టాప్. డెబిట్ కార్డ్ పడేసుకుంది, కానీ గాజులు పడకుండా పట్టుకుంది. పట్టుకెళ్ళిపోయింది కూడా. ఎవరా అమ్మాయి? అదే అర్థం కావడం లేదు. ఇప్పటికి 2 సార్లు మన మధ్యలోకి వచ్చింది. పద. ఈ పిల్ల ఎట్టెళ్ళిందో ఏంటో.
అమ్మా, ఈరోజు పూజ చేయడం ఇష్టం లేదన్నదానివి దీపారాధన చేస్తున్నావు. ఇక్కడ దేవుడి ఫోటో కూడా లేదు, కానీ దీపం పెట్టావు. ఎందుకని? కట్టుకున్న పాపం ముడివిచ్చుకుంది. కాలగర్భంలో కలిసినప్పుడు మనసులో కూడా చీకటి ఆవరిస్తుంది. అది కూడా పోవాలని ఈ దీపం వెలిగించాను. అర్థం కాలేదమ్మా. ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాల్సింది. అదేంటంటే ఆ అనుపమ ఎప్పుడో పొద్దున్ననగా ఇల్లు వదిలి వెళ్ళింది. ఎప్పటిదాకా రానే లేదు. ఏ ఇంటి గడప తొక్కిందో. రక్తం పొంగేలా మాట్లాడకు. మొక్కు చెల్లించుకోవడానికి గుడికి వెళుతున్నానని నాతో చెప్పింది. నేరుగానా వేరుగానా? అదే ఫోన్లోనా అని. అదేనమ్మా, తననలా గాలికి వదిలేస్తే ఎలా అని. నువ్వు గాలి మాటలు మాట్లాడుతున్నావు దమయంతి. ముందు సంపద ఎక్కడుందో చెప్పు. నా కొడుకు శౌర్యతోనే ఉంది, కానీ అనుపమ అలా కాదే. ఎవరితో ఉందో ఏంటో. నార్మై 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 పిచ్చి మాటలు మాట్లాడితే ఈ నూనె నీ మొహం మీద చెందుతుంది. జాగ్రత్త. అనుపమ తప్పు చేయదు. ఎందుకంటే తప్పంటే ఏమిటో తనకు తెలియదు. అనుపమ నుంచి తప్పించుకొని వెళ్ళడానికి ఇంకెంత దూరం వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. ముందైతే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఆటో ఎక్కడికి వెళ్ళాలి? మినిమం 10 కిలోమీటర్స్ వెళ్ళాలి. స్ట్రైట్ గా ఒకే రూట్ లో వెళ్ళకూడదు. సందులు సందులు తిరగాలి. క్యాబ్ పట్టనంత ఇరుగ్గా ఉంటే ఇంకా మంచిది. ఏంటి అలా చూస్తున్నావు? వస్తావా రావా? 500 అవుతుంది. ఇప్పుడే ఇస్తా. $200 ఉన్నాయి. డెబిట్ కార్డ్ మిస్ అయింది. షిట్, కార్డ్ ఎక్కడో పడిపోయింది. బ్రదర్, రేపు ఇవ్వచ్చా? పొద్దున్నే ఎవరు మొహం చూసానో ఏంటో. కావాలంటే అడ్వాన్స్ గా ఈ 200 పెట్టుకో. ఆగు బ్రదర్, బ్రదర్. దొంగ సచ్చినోడా. ఆ అనుపమ నన్ను ఫైండ్ అవుట్ చేయకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. డబ్బులు లేకపోతే ఏ ఆటో వాడు ఎక్కించుకోడు. ఇప్పుడు ఎలా? ఎక్స్క్యూజ్ మీ. మీలో ఎవరైనా లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ఎటు వెళ్ళినా నో ప్రాబ్లం. అబ్బా, విన్నారా మచ్చా? పూరి యాడికైనా తొలగిపోమంటుంది. గంగమ్మ కొట్టుగాడికి తీసుకుపోదాం రా బాయ్. ఏ గాడా పోలీసులు ఉంటారా బాయ్? పంపు సెట్ బ్యాక్ సైడ్ తీసుకెళ్తాం. చల్ ఎక్కు పూరి. వాట్ ఆర్ యు టాకింగ్? మజా చేద్దామన్నాడు. నాకు లిఫ్ట్ వద్దు, ఏమీ వద్దు. బాయ్. ఏయ్, అడిగి మళ్ళా వెళ్ళిపోతానంటావేంది? గట్లెట్ట వదులుతాం? నేనెవరో తెలుసా? న్యూస్ ఛానల్ రిపోర్టర్ని. మీ సంగతి తెలుస్తానండి.
నా వెంట పడతారా? హలో, కెమెరా తీసుకొని రండి. ఇక్కడ రౌడీ విధవులున్నారు. రికార్డ్ చేసి పోలీసులకు పట్టిద్దాం. ఈ రాస్కల్స్ ని అరెస్ట్ చేయించి జైల్లో వేద్దాం. ఈ ఫోన్ ఇప్పుడే రావాలా? హలో, నమస్తే మేడం, పర్సనల్ లోన్ కావాలా? నీ అడ్రస్ కావాలరా ఇడియట్? అడ్డంగా బుక్ చేసావు కదరా, పెట్టి ఫోన్. మజాకులు చేస్తున్నావేమే? దమ్కి ఇచ్చిందిరా పోరి. ఆగవే, ఆగు. మనం ఈవినింగ్ పార్టీకి వెళ్ళాలి. పాటలు పెట్టనా? నువ్వు మ్యూజిక్ ఎక్కువ వినాలి. మైండ్ ఎప్పుడు పీస్ఫుల్గా ఉండాలి. టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఇంటికెళ్ళగానే అత్తయ్య నగలే షాప్లో ఇచ్చావని నిలదీస్తే నా సిచ్యువేషన్ ఏంటి? సిద్ధార్థని ఫోర్స్ చేసి ఎలాగైనా ఆ నగలు తీసుకురమ్మని చెప్పాలి. వావ్, సూపర్ సాంగ్. ఎక్కిళ్ళు వస్తున్నాయా? వాటర్ తాగు. వాటర్ లేవు సౌర్య, తీసుకొస్తావా ప్లీజ్? షూర్. కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. నాకు సమాధానం చెప్పలేక స్విచ్ ఆఫ్ చేసుకున్నాడా ఏంటి? రేయ్, ఆ పోరి మాదిరా. రేయ్, మా బావ దగ్గరికి వచ్చాను రా. ప్లీజ్ 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 కాపాడండి. ఇది మళ్ళీ ఏదో వేషాలు వేస్తుందిరా, వదులురా దాన్ని. ఏయ్!
ఇక్కడ ఫైట్ చూస్తూ నుంచుంటే ఆ అనుభవం వచ్చేస్తుంది. తనతో నేను ఫైట్ చేయాలి. అవసరమా?